హాయ్ నేను సతీష్. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే సాటర్డే ఎపిసోడ్ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ కూడా షేర్ చేసుకుంటా. అట్లాగే లైవ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫన్నీగా ఉంది, కొంత సీరియస్గా ఉంది. అసలు ఇకపైన సంజన ఎమాన్యుయల్, మెయిన్ ఎమాన్యుయల్కి సంజన ఒక ప్లాన్ చెబుతోంది. వాళ్ళది ఒక పెద్ద గ్రూప్ ఉంది, మనం కూడా పెద్ద గ్రూప్ ఫామ్ అవ్వాలని. వాళ్ళ ప్లాన్ కానీ ఇంప్లిమెంట్ అయితే 2 గ్రూపుల యుద్ధం అయితే రణరంగం చూడబోతున్నాం. మరి ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇక బర్నీ వర్సెస్ ఎమాన్యుయల్ కూడా చూడబోతున్నాం. ఇక ఓపెన్ అయిపోయారు ఇద్దరు కూడా. ఇక రచ్చ అయితే రాజుకుంది. ఇన్ని రోజులు అన్న తమ్ముడు అని ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా, ఇక అయితే ఇష్యూ స్టార్ట్ అయింది. మొత్తానికి అప్పుడు ఎప్పుడైతే ఎమాన్యుయల్ కెప్టెన్సీలో సంజన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సో నేను సపోర్ట్ చేయను అని చెప్పాడు కదా ఎమాన్యుయల్ విషయంలో బర్నే. అక్కడ నుంచి బీజం పడింది. అది ఇప్పుడు పెద్ద వృక్షమై ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యామిలీ బాండ్స్ గురించి వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత ఇక 2 గ్రూపుల యుద్ధం అయితే చూడబోతున్నారు రణరంగంలో. మరి చూద్దాం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే. అట్లాగే ఇంకోటి ఏంటంటే అప్డేట్స్ కూడా చెప్పేస్తారు. దానికంటే ముందు ఏంటంటే ఇప్పటికే బిగ్ బాస్ షో అంటే ఒక బూతుల షో అంటూ నాన్న రచ్చ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ సంబంధించి అసలు ఇది ఎలాంటి షో, ఎందుకు చూడాల్సిన అవసరం ఏంటి, అసలు బూతుల షోనా నీతుల షోనా అసలు ఏంటి అనేది ఇప్పటికే జర్నలిస్ట్ అదిశలో ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. ఈ వీడియో చివరిలో కూడా లింక్ పెడతా. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, కామనర్స్ కావచ్చు, వాళ్ళ మీద ఊరికే బూతుల షో, అది ఒక వ్యభిచార గృహం, రకరకాల నోరు ఉంది కదా వాగడానికని మాదిరిగా విషం జిమ్ముతూ ఉన్నారు. అసలు ఇది ఏంటి, ఆ షో ఏంటో తెలుసా తెలియక మాట్లాడుతున్నారా ఫుల్ డీటెయిల్గా. ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ వస్తారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వస్తారు, హీరోయిన్స్ వస్తారు, ఒక తల్లి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక చెల్లి, ఇట్లా రకరకాలుగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తారు. మా కంటెస్టెంట్, మా అబ్బాయి వెళ్ళాడు, మా అమ్మాయి వెళ్ళింది, లేదా మా అమ్మాయి వెళ్ళింది, మా నాన్న వెళ్ళాడని. వీళ్ళందరూ ఎంత హట్ అవుతారు, నోటికి ఏది పడితే అది వాగేసి చెప్పేస్తూ ఉంటాయి. వ్యూస్ కోసం ఇలా చిల్లర కామెంట్స్ అనేది చేసేస్తుంటే ఎట్లా ఉంటుంది. సరే, ఇక్కడ లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఇది చెబుతా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోలో పిన్ కూడా చేస్తా. జర్నలిస్ట్ అదిశలో చూసిన వాళ్ళు అందరూ స్పందిస్తా, మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు. మీరు కూడా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూవర్స్కి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ వన్, ఒక స్టాండ్ తీసుకోవాలి ఇలాంటి దగ్గర. ఆ స్టాండ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు కూడా ఒక ఆడియన్స్గా, అసలు ఆడియన్స్కే విచక్షణ విజ్ఞత లేదని మాదిరిగా ప్రచారం చేస్తాను. అది ఒక బూత్ షో అయితే మీరు అందరూ ఎందుకు చూస్తారండి? ఫస్ట్ మీ నుంచి రియాక్షన్ చాలా వైల్డ్గా వస్తుంది కదా. అసలు ఎవరికి ఏం తెలియదు, మేమే పెద్ద మేధావులను దిగొచ్చాం, మాకే అంత తెలుసు, మేమే చెప్పేస్తామన్న మాదిరిగా బురద జల్లుతూ ఉన్నారు. సరే, ఆ వీడియో గురించి మళ్ళీ ఇక్కడ ఎందుకు టాపిక్, ఇది లెంత్ ఎక్కువైతుంది వీడియో. ఈ వీడియో చివరిలో కూడా పెడతా లింక్, అట్టగే పిన్ సెక్షన్లో కూడా పెడతా. కంపల్సరీగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూసాక మీ మెసేజ్ కూడా పెట్టండి. ఇక లైవ్లో ఎవరు సంజన నాకు రీతు ఐ లవ్ యూ చెప్పట్లేదు అంటే తనూజ్ అంటది, చెప్పేయచ్చు కదా ఐ లవ్ యూ చెప్పలేదంటే ఈ మధ్యన అంటే. రీతు అంటది, ఛత్రపతి డైలాగ్ ఉంటుంది కదా, మీకు నాకు ఉన్నది కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం. ఫన్ డైలాగ్ అది సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బర్నీ దివ్యతో ఆవిడ దగ్గర ఎవిక్షన్ స్టాప్ చేసే పాస్ ఉంది కదా, పవర్ ఉంది కదా, నీకోసం అడగనా డేంజర్ జోన్లో ఉంటే అని వీకెండ్. ఎందుకంటే బర్నీ గారి ఫ్యామిలీ అంతా నామినేషన్ ఉంది కనుక, ఈ టెన్షన్ ఉంది కనుక అడుగుతానంటే దివ్య అయితే వద్దనిసింది. నాకైతే ఇష్టం లేదు. పైగా దివ్యల మాధురి దగ్గర నుంచి దివ్య ఆశిస్తుందా, ఆశించదు. ఆవిడ హౌస్లో ఉండాలి, ఈవిడ ఉండాలి, ఇద్దరి మధ్య రైవలరీ కొనసాగాలి. అప్పుడు అసలు మజా వస్తుంది. అప్పుడు అంతకు మించిన ఎవిక్షన్ స్టాప్ చేసే పాస్ అనేది దివ్యకి ఆడియన్సే ఇస్తారు, దివ్యల మాధురి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మాధురి కరెక్ట్గా సమాధానాలు చెబుతున్నది కొంతలో కొంత ఎవరంటే దివ్య, అలాగే రీతు చౌదరి మాత్రమే. సో ఏంటంటే ఆవిడ నోటు దురుసుకి, ఆ యారగెన్సీకి, అతికి, భరించలేని యాటిట్యూడ్తో కూడిన, యారగెన్సీతో కూడిన ఆ ఓవర్నికి ఢీ కొట్టాలంటే దివ్య లాంటివి ఉండాలని చెప్పేసి వాళ్ళే ఆ పాస్ అయితే ఇస్తారు. ఈ వారం మరి ఈవిడ సేవ్ అయిపోతే ముందు రచ్చ బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అట్లాగే ఇంకోటి ఏంటి, రమ్య సుమన్తో అంటది, నా లగ్జరీ ఫుడ్ నువ్వు కెప్టెన్ కనుక ఈ ఫుడ్ మిస్యూజ్ అయితే మన ఇద్దరికి వాయింపు ఉంటుంది వీకెండ్, సో జాగ్రత్తగానే హెచ్చరిస్తూ ఉంది. సుమన్ శెట్టి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు కదా, అది కొన్ని దొంగతనాలు జరుగుతాయి కనుక వీకెండ్ ఎలాంటి కోటింగ్ రియాక్షన్ ఉంటుందో చూడాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ బైట్స్, ఇది ఒక అప్డేట్. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి దివాళీ స్పెషల్ అంటూ ఉండాలిగా, మరి పండగ స్పెషల్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఫ్యామిలీ వీడియో బైట్స్ వాళ్ళు అందరూ వస్తున్నాయంట. కొంతమందికి సంబంధించి ఇప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు, అట్లాగే ఇలా రకరకాలుగా బైట్స్ ఎవరికి సంబంధించి ఏ వచ్చిందని కూడా మరి వీడియోలో మాట్లాడుకుందాం. అవి వచ్చేటప్పుడు ఏంటి మళ్ళీ ఎట్లా ఉండబోతుంది, హైలైట్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఆ బైట్స్ ద్వారా. అవి కూడా మనకు స్పెషల్ వీడియో మాట్లాడదాం. ఫ్యామిలీ వీడియో బైట్స్ అయితే ఉన్నాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే చపాతీ ఫైట్. నిన్న ఆయన ఎవరు ఎమాన్యుయల్ ఒక మాట అన్నాడు కదా, చపాతీని మరీ సాగదీస్తే విరిగిపోద్దని. ఇప్పుడు చపాతీ ఫైట్ ఆయేషా వర్సెస్ దివ్య. ఫైనల్లీ ఆయేషాని సారీ చెప్పిందంట. మరి ఎందుకంటే ఆవిడ కూడా గణ్యం అంటుంది,
అరవడానికే వచ్చాను అన్నట్టు ఉంది ఆయాష కూడా. అనవసరమైన అరుపులు ఎక్కువైపోయినా, అవసరం లేకపోయినా, సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా అరిచిందంటే ఆడియన్స్‌కి ఇరిటేషన్ వస్తే చాలమ్మా ఇలాంటి అరిచిన వాళ్ళందరిని ఎప్పుడో మేము ఈ డామినేషను, ఓవర్ యాటిట్యూడు ఇలాంటి అరుపులు, రాణులు భరించలేము. బయటకు వచ్చేస్తే పర్వాలేదు. ఇంటికి వచ్చాక అరుచుకుందువులే అని తిరస్కరించవచ్చు. అలాగే ఇంకోటి ఏంటి, కళ్యాణ్ రాము గురించి ఒక మాట మాట్లాడతాడు ఎవరితో, ఎమాన్యుయల్‌తో. ఎందుకంటే క్లోజ్‌గా ఉండట్లేదంట. అందరితో క్లోజ్ అయిపోతే నామినేషన్ చాలా కష్టమవుతుందో అందుకే అవాయిడ్ చేస్తాను. అందుకే సింగిల్‌గా ఉంటున్నా, దూరంగా ఉంటున్నా అని చెప్పి, ఒకవేళ నువ్వైనా సరే అపోనెంట్ టీంలో తనూజ ఉంటే తీసేస్తావు కదా, తర్వాత బాధపడతావు కదా. సో అందుకోసమే నేను ఈ బాండ్స్ అంతా పైపైనే ఉండాలి తప్ప డీప్‌గా క్లోజ్ అయిపోకూడదు అని ఒక ఫిలాసఫీ చెప్పాడంట రాము. అయితే వీళ్ళేమనుకుంటారు, ఎమాన్యుయల్ ఆహా అవునా అంటే వాడు కన్నింగ్ అనమాట. ఆ టైప్‌లో ఆలోచిస్తున్నాడు వీళ్ళు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఫీడ్‌బ్యాక్. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది వీళ్ళకి తెలియదు కదా ఎమాన్యుయల్‌కి, కళ్యాణ్‌కి. అంటే వాడు కావాలని పైపైన ఏదో మెరుగులు దిద్దుకోవాలన్నట్టుగా ఒక రిలేషన్, ఒక ఫ్రెండ్‌షిప్, ఒక ఎమోషన్ మెయింటైన్ చేశాడనమాట. కానీ అంటే ఆర్టిఫిషియల్ బాండ్స్, ఫ్రెండ్‌షిప్పా అని లేక మిస్‌అండర్‌స్టాండింగ్ అని చెప్పాలి రాము గురించి. రాముకి అంత తెలివితేటలు లేవనేది నా ఫీలింగ్. కాకపోతే ఇట్లా ఉండాలి అని సలహా ఇచ్చింది కూడా ఆయాషానే. ఎందుకంటే నేను ఎమాన్యుయల్‌తో అంటది, ఆడు ఒక తింగర పిల్లోడురా అనే టైప్‌లో తీసి పడేసింది. వాడికి నువ్వేది చెబితే అది, ఆడికి ఒక దారి వేసేసి దారిలో వెళ్ళిపోరంటే వెళ్ళిపోతాడు, అక్కడ వద్దురా అటు తిరిగరంటే తిరిగిపోతాడు. ఏది చెబితే అది, ఒక ఒపీనియన్ ఉండదు, ఒక డెసిషన్ మేకింగ్ ఓన్ ఉండదు, ఇండివిజువల్ ప్లే ఉండదు, ఒక బ్యాక్ బోన్‌లాగా ఎవరో ఒకరు ఉండాలి. రాము నువ్వు వాళ్ళకి వెళ్ళిపో, అక్కడ దూకేంటి దూకే ఆ టైప్‌రా బాబాడు అని చెప్పింది కదా. సో ఆవిడ ఇక్కడ ఈ సలహా కూడా ఇచ్చింది, అందరితో క్లోజ్ అయిపోకర్లేదురా, క్లోజ్ అయిపోతే చాలా కష్టమైపోద్ది ఈ నామినేషన్లో. అప్పుడు ఆ బాండ్స్ పెరిగిపోతే ఎవరితో పాయింట్లు చెప్పలేము, ఉండలేము అని సలహా ఇస్తే రాము తనేదో కనిపెట్టినట్టుగా ఈ ఫిలాసఫీ అంతా అక్కడ చెప్పేస్తూ ఉంటే అతన్ని వీళ్ళు అయ్యో ఇంత కన్నింగ్ ఫాక్స్ అయిన మాదిరిగా అర్థం చేసుకుంటున్నారు. పాపం రాముకి అయితే అంత తెలివితేటలు ఉంటే ఎప్పుడో ఆట వేరే లెవెల్లో ఉండేది అయింది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఎమాన్యుయల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్యాణ్‌తో అంటాడు, బాండ్స్ తప్పుపట్టిన వాళ్ళే వచ్చేవారు మరి బాండ్స్ పెట్టుకుంటారు కదా, అప్పుడు చేద్దాం వీళ్ళకి బ్యాండ్ బాజా మోగించేద్దాం అనే మాదిరిగా. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ కూడా అంటాడు, నిన్న ఆయాష ఏడ్చింది ఎందుకు, ఇండివిజువల్గా ఆడతాననింది. అలాంటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండొచ్చు కదా, నాకు ఎవరిచ్చినా ఓకే అనేసి ఎందుకు చెప్పాలి. ఇప్పుడు నువ్వు గెలవాలి, కెప్టెన్ కావాలనుకున్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకోవాలి. బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు. మరి అలాంటప్పుడు నాకు బలమైన వాళ్ళ, బలహీనలో, స్ట్రాంగ్గా, వీక్ అవన్నీ లేవు, ఎవరితోనో ఆడేస్తాను అని చెప్పింది. అలా చెప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుంటుంటే ఖచ్చితంగా కెప్టెన్ అయ్యి ఉండేది కదా. మరి ఇప్పుడు ఏడవడం ఎందుకు అని లేక ఆయన ఒక పాయింట్ చెప్పాడు. ఇది వాస్తవమే, కళ్యాణ్ అయితే మంచి మాట చెప్పాడు. ఇప్పుడు ఆయేష వాస్తవానికి అక్కడ డెసిషన్స్ కూడా మంచిగా తీసుకుంది. స్పోర్టివ్ స్పిరిట్తో ఉండింది, అందరికి టీమ్స్ ఈక్వల్గా ఉండాలనింది. తమ పోటీదారులైనా సరే గౌరవ్ అండ్ ఎంపైర్ అయిన సుమన్ శెట్టికి కోఆర్డినేషన్ చేసుకుని లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న చాలా చక్కగా చెప్పింది. అట్టగే మాధురిని ఎవరు పట్టించుకోకపోతే ఆవిడ హర్ట్ అయిపోతే మరి ఎవరో వద్దంటే మరి ఆవిడ, ఎందుకంటే నోటు దురద ఎక్కువ కనుక లేనిపోయిన గోల, తలకాయ పోటుగా తలనొప్పి వస్తుంది కనుక ఆవిడ ద్వారా అందరూ అవాయిడ్ చేస్తుంటే అట్లా పక్కన పెట్టేస్తే తప్పు కదని చెప్పి ఈవిడే తీసుకుని సరే నేను ఆవిడ కలిసి ఆడతామని ఈ ఇనిషియేషన్ అంతా తీసుకుంది. ఆ స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించింది, ఎక్సలెంట్గా ఆడింది. నిజంగా ఈ టాస్క్ కూడా స్పీడ్గానే ఆడింది. అయితే బ్యాడ్ లక్ ఆవిడకి పాపం ఐ సైట్ వల్ల జస్ట్ యారో మార్క్ కనిపించలేదండి. ప్రోమోలో టపా 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 కొట్టుకుంటుంది కదా, బాగా ఏడ్చేసింది. అంత రియాక్షన్ వస్తుందని అసలు ఆడియన్స్ కాదు కదా, హౌస్ మేట్స్ కదా, ఎవరు ఊహించలే. ఆవిడ అంటుంది నేను చాలా టెంపరో హైపర్, వీళ్ళు తట్టుకోలేరు హౌస్ మేట్స్ అని. ఆ టెంపరో హైపర్ కనిపిస్తూ ఉంది మనకి. అయితే ఫస్టే ట్రై చేసింది వాళ్ళిద్దరు మిగతా రెండు టీముల కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది, గెలవాలనే ఆడింది. ఆ గెలుపులో కూడా ఈక్వల్ ఫైటు, ఈక్వల్ అందరూ ఒకే లెక్క ఉంటే బాగుండదని కోరుకుంది. ఆ విషయంలో తప్పు పట్టలేం. అయితే కళ్యాణ్ అనేది కూడా మంచి పాయింటే, ఎవరిచ్చినా అనే బదులు నేనే గెలవాలనుకునేటప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్స్తోనే వెళ్ళుంటే ఇంకా బాగుండేది ఆవిడకి. అఫ్కోర్స్ ఆవిడదే బ్యాడ్ లక్ అనుకోండి. మాధురి ఈవిడ నుంచి కోఆర్డినేషన్ కూడా బాగానే ఉంది. వాస్తవానికి సుమన్ శెట్టి గౌరవ్ టీంలోనే సుమన్ శెట్టి కోఆర్డినేషన్ కూడా తక్కువ. గౌరవ్ తప్ప కోడి చెప్పాలంటే ఆ కోడి చెప్పడు. ఎంతసేపు ఆ గౌరవ్ ఇంకా స్పీడ్కి వెళ్ళాడు. వాస్తవానికి సుమన్ శెట్టి ఇతనికి చెప్పాలేమనుకుంటే గౌరవ్ అతనికి చెప్పాడు. అయితే వాళ్ళకి లక్ కూడా ఫేవర్ చేసిందని చెప్పి ఇప్పుడు బ్యాడ్ లక్. పరిగెత్తుకుంటూ ఫస్టే వెళ్ళినా సరే తీయలేకపోయింది, ఆ కోడి కనిపించకపోవడం వల్ల. యారో మార్క్ సిల్వర్ కలర్ ఉండడం వల్ల దురదృష్టం అనుకోవాలి. అయితే దీని అన్నట్టుగా స్ట్రాంగ్ ప్లేయర్ని ఎంచుకున్నా సరే ఒక్కొక్కసారి మిస్ అయిపోవచ్చు కదా. స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నా సరే లక్ ఫేవర్ చేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అప్పుడు ఏం చేస్తారు? సో అది ఉండాలి, ఇది ఉండాలి. స్ట్రాంగ్ తీసుకుంటూ సెల్ఫిష్గా ఉండాలి, నేనే గెలవాలనుకోవాలి. అట్ ది సేమ్ టైం అందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో అందరూ ఈక్వల్. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిన్న సుమన్ శెట్టిని చూజ్ చేసుకుంటే సుమన్ శెట్టితో ఛాలెంజ్ చేస్తే ఏముంది మజా ఏమైనా వస్తుందా? ఆయన ఇప్పుడు టాస్క్ ఓడిపోయాడు. నాకున్న అప్డేట్ ప్రకారం ఇప్పటికీ అప్డేట్ చెప్పా కదా, ఫైనల్ కెప్టెన్ మళ్ళీ గౌరవ్ అండ్ సుమన్ శెట్టే. ఎందుకంటే నిఖిల్కి కంటెండర్గా ఛాలెంజ్ చేయాలనేటప్పుడు మజా ఉండదు, అది వాస్తవం. అది
ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 100-0 అనే పరిస్థితి వస్తుంది. లేదు మీ బ్రెయిన్ గేమ్ ఏది ఇచ్చిన సరే సుమన్ శెట్టి నిఖిల్ వస్తే ఒక 75-80% ఇటు ఉంటే 25-30% అట్లా ఉంటుంది. అట్లా కాకుండా స్పోర్టివ్ స్పిరిట్తో గౌరవ్ నేను ఆడతామంటే ఇప్పుడు ఒక వెయిట్ లిఫ్టింగ్ టాస్క్, ఇసుక బస్తాలు మోసే టాస్క్ అలాంటిదో టాస్క్ ఇస్తాడంటే అందులో టఫ్ ఫైట్ వచ్చినా సరే ఫైనల్లీ గౌరవ్ విన్ అవుతాడు. బట్ ఇక్కడ టాస్క్ ఓడిపోయినా సరే నిఖిల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన స్థాయి పెరుగుద్ది కదా, ఇది కరెక్ట్ డెసిషన్. ఒక మంచి గేమ్ని వెల్కమ్ పలికాడు చెప్పాడు లెక్క ఆయనకు ఒక పాజిటివిటీ వస్తుంది. అట్లా అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే సాయి. నాకు రమ్య క్లోజు కానీ కాంపిటేటర్ స్ట్రాంగ్ గెలవాలని జీలు ఉంది కనుక ఆవిడలో కూడా నేను కూడా అలాగ ఆడతా కనుక ఆవిడని గెలుచుకున్నాను అని చెప్పాడు కదా, దాని గురించి అది వాస్తవం. ఇప్పుడు వీళ్ళు కళ్యాణ్ వాళ్ళు డిస్కషన్ చేసినట్టుగా సాయి కూడా ఇప్పుడు నేను మంచి పార్ట్నర్ని స్ట్రాంగ్ ప్లేయర్ నేను గట్టిగా ఆడతా అలాంటి అమ్మాయిని కోరుకుంటా. ఆ జీలు ఏంటి రమ్యలో కనబడింది, దూకి పాడేస్తుంది టాస్క్లు వచ్చేసరికి. సో నేను స్ట్రాంగ్ పార్ట్నర్ని చూజ్ చేసుకునేటప్పుడు 50% టాస్క్ గెలిచా, మిగతా 50% అంటారా నిజంగా బ్యాడ్ లక్, వీళ్ళది కూడా లక్ ఫేవర్ చేయలే. అప్పుడేంటి మిగతా వాళ్ళు వచ్చి సుమన్ శెట్టిని తీసుకుంటే నేను ఎందుకు తీసుకుంటా, నేను ఓడిపోవడానికి ఆడతాను అంటే గెలవడానికి కదా. ఇది ఎంత సెల్ఫిష్గా కూడా ఉండాలి, నువ్వు గెలవాలి అనే జీలు అక్కడ కనిపిస్తుంది. ఈ కుర్రాడు 100% పెడుతున్నాడు, అలాగే 100% పెట్టే పార్ట్నర్ని కూడా చూజ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఆడితే బాగుండేటప్పుడు ఆ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు బాలు గోల్ కొట్టే టాస్క్లో సాయి ఎంత బాగా ఆడాడు, అలాగే రమ్య అదరగొట్టేసింది కదా. వాళ్ళు టాస్క్ గెలిచారా ఓడిపోయారని పక్కన పెడితే గెలిచారు ఇటును, కానీ ఎఫర్ట్స్ రీచ్ అయ్యాయి కదా ఫెయిర్గా. 100% భలేగా ఆడారు, మజా వచ్చిందని. సో ఇట్లా ఆ టాస్క్లో ఆడేటప్పుడు కూడా అది కూడా ఉండాలి. సాయికి రమ్యకి అయితే అది వర్కౌట్ అయింది. ఇప్పుడు టాస్క్ ఫెయిల్ అయితే అయ్యారు కానీ లాస్ట్ టాస్క్లో ఆ బాల్ టాస్క్ గెలిచారు. బట్ లాస్ట్ ఈ దెయ్యాల టాస్క్ ఏదో ఉంది కదా, శ్మశాన ఏమంటారు వాటిని క్యాఫిన్, వాటికి సంబంధించి ఓడిపోయినా సరే శవపేటికల్ టాస్క్లు ఓడిపోయినా సరే ప్రయత్నం అయితే మంచిగానే చేశారు. అట్లాగే ఇమాన్యుయల్ సంజన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందండి. ఇక గ్రూపులు ఫామ్ అవ్వడానికి ఇక్కడ బలంగా పునాదులు పడతా ఉన్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన భరణి అన్నాడంటే ఇమాన్యుయల్తో అసలు బాండింగ్ మీది కదా, మీ అమ్మ కొడుకుది కదా, అసలు బాండింగ్సే లేనిది మావి బయటకు వచ్చేయండి అన్నాడంట. ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళది బాండింగ్ వీళ్ళది బాండింగే, మళ్ళీ ఇప్పుడు మీదే ఎక్కువ బాండింగు, అసలు బాండింగు మాది కొసర బాండింగు అనడం రాంగ్ కదా. సో ఇమాన్యుయల్ హర్ట్ అయ్యి అన్న నువ్వు చెప్పింది బాగోలేదన్న, దెప్పి పొడిచినట్టు ఉందన్న, నువ్వు దెప్పి పొడుస్తాను సర్కాస్టిక్గా చెబుతాను, అమ్మది మీదే కదా పెద్ద బాండ్ అంటే. నేను పైగా ఏంటంటే భరణి ఇప్పటికే చెప్పాడు, మీ కూతురులో మీ చెల్లి భరణ గారి కుటుంబం ఇవాళ అనొద్దు అంటే ఆయన అన్నాడంట. ఇప్పుడు నాది ఫ్లోలో వస్తుందని, ఎందుకంటే ఇన్ని రోజులు మీ కూతురులే నువ్వు పిలిచావు, కూతురు నాన్న కూతురు బంధాలు అనుబంధాల్లో మీరు పెనవేసుకుపోయి సడన్గా ఇప్పుడు ఏదో ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పేసి చెప్పొద్దంటే నాకు కొంత టైం పడుతుంది. టైం ఇవ్వాలి, వెంటనే మార్చే అంటే ఎలా మారిపోద్ది. ఇప్పుడు సడన్గా నేను తనూజాని పిల్లలను మీ కూతురు అంటే ఆయన కూడా ఎంజాయ్ చేశాడు కదా, ఇప్పుడు ఉన్న పలంగా మార్చేయంటే కొంత టైం పడుతుంది అని చెబుతా ఉన్నాడు. పైగా ఎవరిది ఫేక్ బాండ్, ఇప్పుడు ఆయన అన్నాడు కదా భరణి మీదే బలమైన బాండ్ కదా అంటే నువ్వు చెప్పాల్సింది కాదన్న, మీది బలమైందా మాది బలమైందా ఆడియన్స్ చెప్పాలి. అలాగే ఏది ఫేక్ బాండో ఏది రియల్ బాండో ఏది కల్పించుకుని పెట్టుకున్నదో అవన్నీ ఆడియన్స్ చెప్పాలి. ఇన్ని రోజులు కూతురు అంటే నువ్వు ఎంజాయ్ చేసి ఆవిడే ఎంజాయ్ చేసి ఫన్ చేస్తే ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేయమన్నా చెప్పి అంతా చేసి ఇప్పుడు సడన్గా మారిపోవాలంటే కొంత టైం పడుతుంది. నువ్వు పిలవద్దని మాత్రాన పిలవలేకపోయి నేను మానేసిన సరే. పైగా ఇంకోటి ఏమన్నాడంటే భరణే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎవరు దివ్య అండ్ తనుజ తెగ ఫీల్ అయిపోతున్నారు, నేను ఒక్కసారి నాన్న అంటే వీళ్ళు పదే హైలైట్ చేసేసారు. సో నేను చెప్పింది పిలిచింది తక్కువ, వాళ్ళు హైలైట్ చేసింది ఎక్కువ అనేసి వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు. అంటే ఈ డొంక తిరిగిడ భరణే మానుకోవాలి. బాండ్స్ ఇతనే కదా కలుపుకుంటూ ఆఖరికి నిన్న వాళ్ళు వచ్చి అంత ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా ఆయాసకు ఫస్ట్ ఇతని నుంచే నాకు బయట చెల్లి ఉందమ్మా, నువ్వు కూడా చెల్లి లాంటి తినవమ్మా, నువ్వు చెల్లి అన్నా అని పిలిస్తేనే నీకోసం హామీ ఇస్తాను కదమ్మా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తానమ్మా, ఇట్లా ఎందుకు అంత బాండ్స్ ఈ వరుసలో భరణ గారి కుటుంబం అయిపోయింది. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా బాండ్ కలిపేస్తూ ఉంటే మరి ఇంకేమవుతుంది. సో దాని గురించి కదా మాట్లాడాడు. పైగా వాళ్ళు హట్ అవుతున్నారు ఎందుకు, ఇతను హట్ అవుతున్నాడు, ఇతను భయపడుతున్నాడు, ఇది బ్యాడ్ అయిపోయింది నెగిటివ్ అయిపోయింది, దీనివల్ల పాజిటివ్ అవుతుంది ప్లస్ అవుతుంది అని ఒక స్ట్రాటజీతో నేను వస్తే ఎమోషన్స్తో కనెక్ట్ అయిపోతారు అనుకుంటే ఇది బిస్కెట్ అయిపోయింది అనే విషయం ఇతనికి అర్థమైన తర్వాత ఇతను లో అయిపోయాడు, కాన్ఫిడెన్స్ కోల్పోయాడు, మొత్తంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు సూట్గా సుత్తి లేకుండా నిర్మోహమాటంగా చెప్పొచ్చు కదా. గతంలో వీళ్ళిద్దరే సేమ్ ఈ తనుజ భరణ విషయంలో కావచ్చు, దివ్య భరణ విషయంలో కావచ్చు, అట్లాగే సంజన విషయంలో కూడా వస్తే ఈ వీళ్ళు అలిగేస్తున్నారు హట్ అయిపోతున్నారు. అంటే ఇమాన్యుయల్ అప్పుడు చెప్పాడు భరణికి, అన్న కూర్చోబెట్టి మాట్లాడన్నా, ఎందుకు నాకు నువ్వు చేయలేదు నీకు నేను చేయలేదు ఇవన్నీ బాండింగ్స్ వల్ల నష్టపోతారు, లేనిపోని ప్రెజర్ మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారని చెప్పాడు. అప్పుడు సంజన కూడా హట్ అయితే సంజన క్లియర్గా చెప్పాడు, మేడం ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఇక్కడ అవే ఆలోచించాలి అంతే తప్ప నీకు ప్రేమ చూపించాను కేరింగ్ చూపించాను నాకు తిరిగి ఇవ్వంటే కుదరవు. ఇక్కడ అది మీ ఇంట్లో అడగండి, మీ హస్బెండ్ దగ్గర
నీకు ప్రేమ లవ్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి నాకు తిరిగి రీపే చేయాలని అడిగితే అది బాగుంటుంది. ఇక్కడ గేమ్ అండి, మనందరం పోటీదారులు అని ఇతను ఎమాన్యుయల్ క్లియర్గా చెప్పాడు ఓపెన్గా. బర్నీ అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్పలే, ఎప్పుడు చెప్పడు. ఆయన ఈ డొంక తిరిగడి వ్యవహారమే ఆయన ఆటకి దెబ్బ కొట్టేసింది. ఆయన ఫాలోవర్స్ బాధపడితే పడచ్చు, కానీ ఫీడ్బ్యాక్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఏదో సందర్భంలో అతనికి ఇప్పుడు ఎటు ఫ్యామిలీ వీడియో బయట్స్ వెళ్తున్నాయి ఈ ఓల్డ్ కంటెంట్స్ అందరికి, అందులో ఇంకా అవకాశం ఉండుంటే అట్లా చెప్పండి బాబు, నువ్వు డైరెక్ట్గా మాట్లాడు. ఎందుకు ఆ బాండ్స్ అని దానికోసం మళ్ళీ అలా ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చెప్పకుండా ఇలా చుట్టూ తిరిగి ఇవన్నీ అవసరమా అని చెప్పాలి. చెప్పలేడే. ఇప్పుడు ఎన్నాళ్ళు ఎవరు ఇతను చెప్పాడా కూతురు అని పిలవండి అనేసి బర్నీకి చెప్పాడు, లేదా తన అన్నాన్ని పిలవమని తనుజకి చెప్పాడు. వాళ్ళు కదా బాగుంది ఇదేదో బాగుందని ఇన్ని రోజులు చూసి నాగార్జున చెప్పినా వీకెండ్లో చెప్పినా పట్టించుకోకుండా వినిపించుకోకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా ఇప్పుడు సడన్గా మీదే పెద్ద బాండు మాదే పెద్ద బాండు కాదంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు అంటాడు ఆ బకెట్ టాస్కులు వాటర్ పూల్స్ టాస్కులు కూడా సంజన నాకు చాలాసార్లు హెల్ప్ చేసి ఒక మారల్గా బ్యాక్ బోన్లో నిలిచినా సపోర్ట్గా ఉన్నా సరే నేను ఒక్కసారి హెల్ప్ చేయలే. ఆ ఒక్క టాస్క్లో మాత్రం చేయకపోతే ఇంకా బాగోదని నేను అప్పటికి చేశాను. అది వాస్తవమే కదా. వాస్తవానికి ఇక్కడ సంజన అంటది రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది అయింది, బర్నేది రియాలిటీ ఏంటని బయటపడుతుంది అంటే ఇక్కడ ఆయన అన్నప్పుడు కూడా ఏదేదో తప్ప డైరెక్ట్గా చెప్పడు కదా అని ఎమాన్యుయల్ చెబుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇంకా చెప్పాడు, సరే ఎవరిది బాగుండో ఏ బాగుండో అని ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ను క్లారిటీ తీసుకోండి, లేదా ఆడియన్స్కి మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. ఇది కరెక్టే. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎమాన్యుయల్కి అడిగాడంటే బర్నే, నువ్వు నన్ను డేంజర్ జోన్లో ఉంటే 16 మందిలో నేనే డేంజర్ పొజిషన్లో ఉంటే ఎవరి వల్ల కాకుండా నీవు ఒక్కడి వల్ల సేవ్ అవుతాను అనుకుంటే హెల్ప్ చేస్తావనంటే 16 మంది ఒకవైపు బర్నే ఒకవైపు ఉన్నా నీ వైపు న్యాయం ఉంటే నీకు ఖచ్చితంగా నిలబడతా, న్యాయం లేకపోతే నిలబడను. ఇది మంచిదే. ఎటువైపు న్యాయం ఉంటే ఎటువైపు అన్యాయం జరిగిందంటే దానికి ఎగ్నెస్ట్గా ఉండాలి, న్యాయం జరిగే టైపు ఉంటానన్న మంచి మాట క్లారిటీ ఇచ్చేస్తాడు. అయితే పవర్ అస్త్ర గురించి ఆలోచిస్తున్నాడు ఆయన పర్టికులర్గా. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెన్యేలు ఎక్కడ అడ్డుపడతాడో ఇంకేమైనా గేమ్ చేంజ్ చేసేస్తాడు. ఎందుకంటే ఈ వారం తమ్ముడు రాము ఉన్నాడు, అన్న సుమన్ ఉన్నాడు, ఈ కుటుంబ పెద్ద ఇతను ఉన్నాడు, అలాగే కూతురు తనూజ ఉంది, ఫ్యామిలీ వచ్చేసింది కదా, దివ్య చెల్లెలు ఉంది. సో ఎవరి కోసం ఇప్పటికే ఆ మాధురి చుట్టూ ఆ పవరాస్త్ర కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. శ్రీనివాసుని మరోపక్క దువ్వుతూ ఉన్నారు. సో ఎక్కడైనా ఎప్పుడైనా ఇతని గట్ట అడ్డం పడతాడో లేకపోతే అతనికి ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరమైద్దిన మాదిరిగా నెగిటివ్ అయిపోయి ఉంటుంది, గేమ్ అయితే బిస్కెట్ అయిపోయిందని అర్థం భయంతో పవరాస్త్ర గురించి అడుగుతూ ఉన్నాడు. సో అందులో తప్పులేదు, ఆయన అడగడంలో తప్పే లేదు, అడగచ్చు. మా ఆట పాడైపోయిందనే విషయం అర్థమైంది కనుక. కాకపోతే ఏదైనా డైరెక్ట్ చెబితే బాగుండేది. ఇన్ని రోజులు చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటి సంజన ఏమంటుంది, మన బాండ్ కూడా చెడగొట్టడానికి చూశారు, ప్రాంక్స్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు, అట్లా మనం ఇండివిజువల్గా ఆడుకుంటూ వచ్చాం కదా అన్నప్పుడు ఎమ్మెన్యేలు ఒక లాజిక్ పెట్టాడు. ఇక్కడ మమ్మీ ఎలిమినేట్ అయిపోయినప్పుడు నేను కూడా ఏడ్చా, కెప్టెన్సీ కూడా ఇచ్చేసా. సో బర్నీ ఏం చేశాడు, సెకండ్ వీక్ ఒక అమ్మాయి వచ్చేసరికి దివ్య వచ్చేసరికి ఆవిడతో కనెక్ట్ అయిపోయి అంతవరకు కూతురు తనుజన సైడ్ చేసేసాడు కదా. మరి నాది జెన్యూనా నీది జెన్యూనా, మన ఎమోషన్ జెన్యూనా, మన బాండింగ్ జెన్యూనా, బర్నీ జెన్యూనా అని సంజనతో అడుగుతూ ఉన్నాడు. సో నేను కూడా కొత్త వాళ్ళని పిలవచ్చు కదా, ఒకరితో బాడీ కలిపి వచ్చారు. ఇతను ఎమ్మెన్యేలు ఈ విషయంలో కూడా మాధురి రాగానే అక్క అంటే అమ్మ ఉంది, ఇప్పుడు అక్క, ఇంకా తర్వాత ఇతను కూడా తమ్ముళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నారు కదా. కాకపోతే అంత బంధాలు బలపడిపోలేదు. కానీ మాట వరుసకు మామూలుగా హరే ఊరు అనకుండా తమ్ముడు అన్నాన్ని పిలుస్తున్నాడు. కానీ మరి సంజన అమ్మ అన్నట్టుగానే ఎవరెవరో మాధురిని అక్క అని పిలవడం. సో ఇవన్నీ ఇంకా తగ్గించుకుంటే బెటర్. ఆయనని కావచ్చు ఈయనని కావచ్చు. ఇప్పుడు ఆ బంధాలు ఎక్కువైపోయి బర్నే అల్లాడిపోతున్నాడు, ఒక సాలిగూడులో చిక్కుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు అవన్నీ బయట తెంచుకొని రాలేక విలవిల ఆడిపోతుండే, ఎవరికి డైరెక్ట్ చెప్పలేక ఈ సన్నయ్య నొక్కుతూ ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాడు. ఇక ఎమ్మెన్యేలు కూడా ఒక అమ్మ ఉంది, ఒక అక్క తయారైంది, ఇంకా నేను ఫ్యామిలీ పెంచుకుంటా బర్నేతో పోటీ పడుతానంటే కష్టమే. అయితే ఇక్కడ గ్రూపులకు మాత్రం ఫామ్ అయితే అవుతావని అర్థమవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుందో లేదు. కానీ సంజన ఏమంటుందంటే మన ఇద్దరం 10వ వారం వరకు ఉండాలి, ఫైట్ చేద్దాం, ఆ తర్వాత 11, 12, 13 వారాలు కూడా నెక్ టు నెక్ వస్తే చేద్దాం, అవన్నీ చేద్దామని చెబుతూనే ఇంకేమంటుందంటే నిఖిల్ అండ్ గౌరవ్ క్రిమినల్ మైండ్ సెట్ లాగా లేదు, చాలా మంచి అబ్బాయిలు. సో వాళ్ళని ఏంటంటే ఈ డిపెండ్ వాళ్ళ మీద మనం ఆధారపడదామని కాదు, కానీ సపోర్టింగ్ టాస్క్లు ఏమైనా వస్తే ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ ఉంటే యాడైతే మనకు మంచిది. వాళ్ళు ఒకవేళ బర్నే టీం వైపు వెళ్ళిపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా పెద్ద టీం అయిపోద్ది, గ్రూప్ అయిపోద్ది వాళ్ళది. సో మన వైపు ఉంచితే బెటర్, గేమ్ చేంజ్ అవుద్దని చెబుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏముంటుందంటే సంజన అటువైపు ఏంటి బర్నే ఉన్నాడు, బర్నే వెనక తనూజ ఉంది, తనూజ వెనక దివ్య ఉంది, దివ్య వెనక రాము ఉంది, రాము వెనక సుమన్ ఉన్నాడు, సుమన్కితో పాటు ఇంకా తనూజ వెనక కళ్యాణ్ ఉన్నాడు. సో హౌస్లో చాలామంది ఒక 6-7 వరకు పెద్ద గ్రూప్ ఉంది. ఈ గ్రూప్తో పాటు కొత్త వాళ్ళు కూడా అటే చేరిపోతే ఇంకా బలంగా అయిపోతే ఇంకేముంది, రీతు డిమోన్ ఒక పక్క, నువ్వు నేను మరో పక్క ఉంటాం కదా.
పైగా డీమోన్ ఏంటి వారం నామినేషన్లో ఉన్నాడు. ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందంటే ఆవిడ, నామినేషన్లో ఉన్నాడు. ఆయన సిచ్యువేషన్ ఏంటంటే 50-50, ఒక కాలు ఇంటి బయట ఉంది, ఒక కాలు ఇంటి లోపల ఉన్నాడు. ఇటు వస్తాడో తెలియదు, అటు పోతాడో తెలియదు, అలాంటి పరిస్థితి ఉంది. సో మనం కూడా గ్రూప్ ఫామ్ చేయాలి, వాళ్ళిద్దరిని మన వైపు తిప్పుకోవాలి అని తెగ చెబుతూ ఉంది. అవునా, అయితే సిచ్యువేషన్ బట్టి చూద్దామని లేక ఎమ్మెన్యూల్ అంటున్నాడు. ఒకవేళ నిజంగా ఇలా గ్రూప్లో ఫామ్ అయినా మంచిదే, మజా వస్తుంది. గ్రూప్ గేమ్ ఎప్పుడు నేను కూడా ఎంకరేజ్ చేయను, కాకపోతే మనకు కంటెంట్ వస్తుంది. ఈ గ్రూప్ ఆ గ్రూప్ గొడవలు పడేటప్పుడు ఎవరి గ్రూప్ డామినేషన్, ఎవరికెవరు బ్యాక్ బిచ్చింగ్లు చాలా చాలా కంటెంట్ అయితే వస్తుంది, నో డౌట్. అట్లాగే సంజయ్ ఏంటంటే ఆయన అంతేనబ్బా, ఈ పవరాస్త్ర కోసం కావచ్చు, ఏదైనా రేలంగ మామయ్యలాగా పెదరాయిలాగా ఉంటాడు. మనం మన కోసం ఆడతాం, ఏదైనా అనేస్తాడు, తర్వాత ఏమో బటర్ పోస్తాడు, కూతురు అంటాడు, మళ్ళీ కొత్త కూతురు దివ్య వచ్చేసరికి పాత కూతురికి బటర్ పోస్తాడు. సో ఇట్లాంటి గేమ్ ఆడతాడు, బయటపడిపోతుందిలే అని లెక్క. అయితే ఇక్కడ బర్నే జెన్యూనిటీ మొన్న అన్నాడు కదా, అప్పుడు కూడా ఈ ఎగ్ విషయంలో హ్యూమానిటీ కోసం ఫస్ట్ సైలెంట్ అయ్యాను, జెన్యూనిటీ కోసం తర్వాత స్టాండ్ తీసుకుని ఓపెన్ అయ్యానని చెప్పాడు కదా. మొన్న డీమోన్ అండ్ బర్నీ పడిపోయినప్పుడు బెడ్ టాస్క్లో నాకు వెంటనే అర్థమైందండి, నాగార్జున గారు అడిగిన వెంటనే సారీ చెప్పేశాడు. వీకంతా మరి తెలిసినప్పుడు మరి ఆ జెన్యూనిటీ ఎక్కడికి పోయింది? ఆడియన్స్ అది కూడా అడుగుతారు కదా, అవి కూడా గుర్తిస్తారు కదా. సో ఆ జెన్యూనిటీ అని పదే చెప్పడం కంటే అక్కడ రామురాధుడు చెప్పిన తర్వాత కూడా అతనికి కూడా బర్నీకి కూడా తెలిసింది అనే తర్వాత వెంటనే ఎస్ నేనే అవుట్, నేనే ముందు పడ్డాను అని ఒక మాట చెప్పేసి ఉంటే గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళేది. సో అది మిస్ అయిపోయి మాటల్లో మాత్రం నాది జెన్యూనిటీ, నాది హ్యూమానిటీ అనేసి మా చేతల్లోకి వచ్చేసరికి బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది. ఆవిడ అక్కడ హెల్త్ ఇష్యూ ఉందని పంపిస్తానేటప్పుడు మైనస్ అవుతుంది. పైగా ఇప్పుడు గ్రూప్ ఫ్యామిలీ బాండ్స్ గురించి ఇతనే మొదలుపెట్టి మాది తక్కువ మీది ఎక్కువ, అసలు మాదే లేదు ఇవన్నీ చెబితే మళ్ళీ చూసే ఆడియన్స్ ఏంటి ఎందుకు ఇలా ఫ్లిప్లు కొడుతున్నారు అనుకుంటారు కదా. ఓవరాల్గా లైవ్ అప్డేట్స్, లీక్స్ చాలా అప్డేట్స్ వచ్చాయి కదా. ఆ జర్నలిస్ట్ సతీష్లో వేసిన వీడియో మాత్రం మిస్ కాకండి. ఇది బూతుల షోనా కాదా మీరే ఫస్ట్ ఒక ఒపీనియన్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ కొట్టండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.